కేంద్ర ప్రభుత్వంపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణపై కేంద్ర వివక్ష చూపిస్తుందని, త్వరలోనే ప్రజలు మోదీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 25న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తున్నామని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా బన్సువాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులకు ఉచిత కరెంట్, పెట్టుబడి కోసం రైతు బంధు ఇచ్చి రాష్ట్రంలో కేసీఆర్ దండగా అన్న వ్యవసాయ పండుగ చేశారని పోచారం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మోటార్లకు మీటర్ పెట్టామని ఒత్తిడి చేస్తుందని అన్నారు. మీటర్లు పెట్టేందుకు ఒప్పుకోకపోవడంతో తెలంగాణ రావాల్సిన 30,000 కోట్ల రుణాలు ఆపేసిందన్నారు. ధరలు పెంచుతూ సామాన్యులు పొట్టకొడుతుందని, ప్రజల కష్టాన్ని కార్పొరేట్ కంపెనీలకు దాసోహం చేస్తుందని ఫైర్ అయ్యారు. కోట్ల రూపాయలు 12,50,000 కోట్ల రూపాయలు బ్యాంక్ రుణాలు మాఫీ చేశారు. ఎవరి దాసోహం? ప్రభుత్వ సంస్థలు లాభాలు నడిచేటువంటి ప్రభుత్వ సంస్థలన్నింటి వేరే వేస్తా ఉన్నారు. ఆశ్చర్యవేస్తా ఉంది. ఇన్సూరెన్స్ కంపెనీ కోట్ల మంది మనం దాంట్లో ప్రీమియం దాదాపు దాని ప్రైవేటైజేషన్, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటైజేషన్, సింగరేణి ప్రైవేటైజేషన్, ఆల్రెడీ ఎయిర్పోర్ట్ ప్రైవేటైజ్ చేసేసారు. రైల్వే ప్లాట్ఫామ్, రైల్వే కూడా ప్రైవేటైజ్ చేస్తారట. ఇవన్నీ ప్రైవేటైజ్ చేసి ఎవరి కోసం చేస్తున్నారు? మీ దోస్తుల కోసం. అయితే రాజకీయ సంస్థలు కావాలి, రాజ్యాంగ సంస్థలు అన్ని. రాజ్యాంగ సంస్థలను ఎట్లా వారిని దృఢపరచుకోవద్దు. ఎవరు మాట్లాడితే ఈడీ బీడీ. ఇవాళ ఎవరు కూడా ఇక్కడ భయపడే వ్యక్తులు ఎవరు లేరు. వాస్తవంగా మేము చెప్తున్నాం, దయచేసి ఇప్పటికైనా మార్చుకోండి. తెలంగాణ పైన వివక్ష మార్చుకొని అవకాశం సహాయం చేయండి. ఈనాడు కేంద్రంలో ఉంది. ఆ కేంద్రం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి సరైన సమయంలో ₹12,50,000 కోట్ల రూపాయలు